హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ కొంతమందికి రిలేటెడ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒక స్టోరీలోకి వెళ్ళిపోతాం. స్టోరీ నేమ్ వచ్చేసరికి చివరి కాల్, అదే లాస్ట్ కాల్. అర్థమైందా? ఓకే, స్టోరీ ఏంటో చెప్తాను, వినండి. కొడుకు ప్రతిరోజు బిజీగా ఉంటాడు. అమ్మ తర్వాత మాట్లాడతా అనేది అతని అలవాటు. ఒకరోజు అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ: నాన్న ఎలా ఉన్నావు? కొడుకు ల్యాప్టాప్ ముందు కూర్చొని: బాగున్నా అమ్మా, మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా అని కాల్ కట్ చేయబోతూ ఉండగా అమ్మ చిన్నగా: సరే నాన్న, తిన్నావా అని అడిగింది. కొడుకు: తిన్నా, సరే అమ్మ, బాయ్. కాల్ కట్ అవుతుంది. 2 రోజుల తర్వాత కాల్ వస్తుంది. అమ్మ దగ్గర నుండి కాదు, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి. పక్కింటి వాళ్ళు: బాబు, మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, త్వరగా రా అని చెప్తారు. అతను పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. అమ్మ మంచంపై నిశ్శబ్దంగా ఉంటుంది. పక్కనే ఒక చిన్న కవర్. ఆ కవర్లో ఒక లెటర్. ఆ లెటర్ ఎలా ఉంటుంది: నువ్వు చిన్నప్పుడు రోజుకు 100 సార్లు అమ్మ అమ్మ అని పిలిచేవాడివి. నేను ఒక్కసారైనా బిజీగా ఉన్నాను అనలేదు. ఇప్పుడు నేను రోజుకు ఒక్కసారి ఫోన్ చేస్తే నువ్వు తర్వాత మాట్లాడుతా అంటున్నావు. నీ గొంతు వినడమే నాకు సంతోషం. ఆ లేఖ చదివిన కొడుకు కన్నీళ్ళు ఆపుకోలేదు. తన ఫోన్లో చివరి కాల్ చూశాడు. అమ్మ. ఆ నెంబర్కి మళ్ళీ కాల్ చేస్తాడు. ఈసారి ఫోన్ మాత్రం మోగుతుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేవారు ఎవరూ ఉండరు. డబ్బు సంపాదించడానికి జీవితం అంతా ఉంది, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఎప్పటికీ ఉండదు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు 1 నిమిషం సమయం ఇవ్వండి. ఆ 1 నిమిషమే జీవితాంతం గుర్తుండిపోవచ్చు. అర్థమైందా? ఇలా తర్వాత మాట్లాడతా అమ్మ, తర్వాత మాట్లాడతా నాన్న అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?